థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. వరంగల్ జిల్లాలో నకిలీ వైద్యులపైన ఆకస్మిక దాడులు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి వెళ్ళి బృందంగా విడిపోయి మరి నకిలీ వైద్యులపైన దాడులు చేశారు. ఈ దాడుల వెనకాల ఎలాంటి వ్యూహం ఉంది, ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారా? నమస్తే. యా, ఓకే సార్. ఫస్ట్ మీ గురించి చెప్పండి. నేను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్, స్టేట్ లీగల్ అండ్ యాంటీ క్వాకర్ కమిటీ మెంబర్. అంటే ఈ నకిలీ వైద్యుల పైన చర్యలు తీసుకునే బృందంలో వన్ ఆఫ్ ద మెంబర్. యా సార్, మీరు? నేను డాక్టర్ కె వెంకట స్వామి, నేను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కోఆప్ట్ మెంబర్. యా, ఓకే సార్. మీరు అంటే ఇక్కడ వరంగల్ రావాల్సిన అవసరం ఏర్పడేలా ఎవరైనా చేశారా? యా, త్రూఅవుట్ ద స్టేట్ మనము ఈ నకిలీ వైద్యుల పైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. దానిలో భాగంగానే NMC ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మళ్ళీ రిజిస్ట్రార్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దండెన్ లాలయ్య గారి ఆదేశానుసారంగా మనం ఇక్కడికి వచ్చేసి 4 బృందాలుగా ఏర్పడి మొత్తం 20 మందిని 4 బృందాలుగా ఏర్పడి AJ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 14 మెంబర్స్ పైన ఇన్స్పెక్షన్ చేయడం జరిగినది. రైడ్స్ చేసేసి వారి దగ్గర మనం కొంతమంది దగ్గర స్టిరాయిడ్స్, యాంటీబయాటిక్స్, IV ఫ్లూయిడ్స్, మనకున్న ఇన్ఫర్మేషన్ MTP అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా చేయడం జరుగుతున్నది. బట్ ఇప్పుడు మనకు వెళ్ళినప్పుడు దొరకలే కానీ బట్ వీళ్ళు అర్హత లేకుండా, ఎలాంటి వైద్య అర్హత లేకుండా, క్వాలిఫైడ్ కాకుండా 10th 5th ఇంటర్ వరకే మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళు వచ్చిరాని వైద్యం చేయడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినడం అనేది మనం చూస్తున్నాం. సో ఇది ఆకస్మిక దాడులు చేశారు అంటే 14 మెంబర్స్ని మీరు అంటే 14 మెంబర్స్ అప్రోచ్ అయినట్టే కదా, అంటే వాళ్ళ మీద కేసులు అయినట్ట కానట్ట? ఇప్పుడు మనం ఏమంటే మనం వెళ్ళేసి ఇన్స్పెక్షన్ చేసేసి రిపోర్ట్ రాస్తాం. అక్కడ మనకు దొరికినవి ఏమేమి ఉంటాయి, ఇప్పుడు స్టిరాయిడ్స్ దొరికింది, యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్స్, బెడ్స్ పెట్టేసినారు, ఇవన్నీ వాళ్ళు పెట్టడానికి లేదు. వాళ్ళు అలోపతి ప్రాక్టీస్ చేయడానికి లేదు. అలోపతి మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే దే షుడ్ హ్యావ్ డిగ్రీ క్వాలిఫికేషన్. మినిమం MBBS డిగ్రీ ఉండేసేసి మెడికల్ కౌన్సిల్లా తెలంగాణ స్టేట్, ఇక్కడ అయితే వేరే ఏ స్టేట్లో అయినా స్టేట్ మెడికల్ కౌన్సిల్లా రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే వాళ్ళు అలోపతి మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. ఈవెన్ BAMS కానీ, BHMS కానీ, PharmD కానీ ఎవరు కూడా అర్హత లేని వారు ఎవరైనా ఈ డిగ్రీల రిజిస్ట్రేషన్ అంటే మెడికల్ కౌన్సిలర్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఎవరు ప్రాక్టీస్ చేసినా దే ఆర్ బౌండ్ టు బి లీగల్లీ పనిష్డ్. ఓకే, మీరు 20 మందితో బృందాలుగా విడిపోయిల్లు. అవును. ఎన్ని బృందాల ఇల్లు? 4 బృందాలు. 4 బృందాల ఇల్లు ఎట్ ఏ టైం ఒకటేసారి అటాక్ చేసిండు. యా, మీకు కలిగిన అనుభవాలు చెప్పండి. అక్కడ ఏం లేదు, ఫస్ట్ మనకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు సర్వసాధారణంగా వాళ్ళు దాస్తా అంటారు. ఇంకొకటి ఏంటంటే వెంటనే ఫోన్ చేసేసి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది వాళ్ళు రొటీన్గా వెళ్ళినప్పుడు. సో మనము త్రూ పోలీస్ బెటాలియన్ ప్రొటెక్షన్ తోటి వెళ్ళడం జరిగినది. వాళ్ళు పోలీస్ వాళ్ళు సెల్ ఫోన్స్ టేక్ ఓవర్ చేసేసి మనము వాళ్ళ పైన ఏమేమి వాళ్ళు అక్కడ ఇస్తున్నది ఏంది, వాళ్ళు చేస్తున్నది ఏంది వైద్యము అని మొత్తము మనం నోట్ చేసేసుకొని ఆ రిపోర్ట్ని మనం త్రూ ఎవిడెన్స్ ద్వారా మెడికల్ కౌన్సిల్కి పంపుతాం. ఈ మెడికల్ కౌన్సిల్లా త్రూ రిజిస్ట్రార్ ప్రాపర్ ఛానల్ ఏం చేస్తారంటే ఒక విజిలెన్స్ ఆఫీసర్ని ఏర్పాటు చేస్తారు. ఆ విజిలెన్స్ ఆఫీసర్ మనం ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసేసుకొని ఇక్కడికి ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చేసేసి NMC 34 and 54 యాక్ట్స్ ప్రకారంగా దాని ప్రకారంగా ఏంటంటే 1 year జైల్ అండ్ 5 lakhs ఫైన్. ఇంకోటి తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది 22. సో దాని ప్రకారంగా 6 months జైల్ అండ్ 1 lakh ఫైన్. మీరు చాలా చెప్తా ఉన్నారు, అంటే ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి TGMC మెంబర్ వాళ్ళు కూడా చెప్తున్నారు. బట్ ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా యథావిధిగా బేసిక్గా మన లా చట్టము ఇదే కాదండి. చాలా విషయాలు మనం చూసుకున్నట్టయితే మన చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తూ అంటారు, ఇప్పుడు మళ్ళీ పోయి ఒక అడ్వకేట్ని పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే నెక్స్ట్ మన మెడికల్ కౌన్సిల్ నుంచి NMC యాక్ట్ ప్రకారంగా ఈ కేసులు అయితే ఏదైతే చేస్తామో ఇది వాళ్ళు ఏం చేస్తాము,
ఇది త్రూ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్తుంది. రొటీన్ అన్ని కేసెస్ లాగా ఇది ఒక కేసు. అయితే ఇక మీదట ఏం చేస్తున్నామనంటే ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఈ ప్రక్రియలో కొన్ని చోట్ల ఇక్కడ చాలా బాగా సహకరించినారు, ఐ రియలీ అప్రిషియేట్. అయితే కొన్ని చోట్ల ఏమవుతుంది, పోలీస్ స్టేషన్ల పొలిటికల్గానో లేక ఇంకొక దగ్గరనో లేట్ కావడం, అంటే దాన్ని డిలే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది కోర్టుకి వెళ్తుంది. కోర్టులో వాళ్ళు అడ్వకేట్ పెట్టుకుంటున్నామని చెప్పేసి, లేకపోతే ఇంకా హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి వాళ్ళు అట్లా పొడిగించడం జరుగుతుంటుంది. ఈ చట్టంలో ఉన్న లూపోల్స్ని పట్టుకొని వాళ్ళు ఎస్కేప్ చేయడం లేక పొడిగించడం జరుగుతున్నది. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే ఈ యాక్ట్స్ ఏదైతే ఈ NMC 3454 ప్రకారంగా ఇప్పుడు మన మెడికల్ కౌన్సిల్ త్రూ NMC గైడ్లైన్స్ నుంచి మన మెడికల్ కౌన్సిల్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే వీ క్యాన్ డైరెక్ట్లీ ఫైల్ కేస్ ఇన్ ద కోర్ట్. మన మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తుంది, ఒక అడ్వకేట్ని ప్రొవైడ్ చేసేసుకొని వీ విల్ ఆర్గ్యూ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద కేస్ ఫ్రమ్ ద మెడికల్ కౌన్సిల్ నుంచి. సో అయితే దాని ద్వారా మనకేమవుతుంది, శిక్ష త్వరగా పడేసేసి ఈ ఇప్పటిదాకా ఎన్ని శిక్షలు ఇట్లా త్వరగా పడ్డాయి? అయితే ఇప్పటి వరకు కన్విక్ట్ అయిన వాళ్ళు లేరు, బట్ రిమాండ్కి వెళ్ళిన వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. హైదరాబాద్ అయితేనే, ఆసిఫాబాద్లో కానీ ఇంకా చాలా చోట్ల రిమాండ్కి వెళ్ళినారు. ఓకే, ఇప్పుడు మీరు యాక్చువల్లీ వరంగల్ జిల్లా వాసి కాదు. అవును సార్ అయితే వరంగల్ జిల్లా వాసి. మీరు ఇక్కడ చేసినటువంటి ఏదైతే ఆకస్మిక దాడులు ఉందో ఈ వరంగల్ డాక్టర్స్కి తెలిసే చేశారా, తెలియకుండా చేశారా? మేము చెప్పకూడదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ అండి, మేము ఎట్లా అంటే వీ విల్ హ్యావ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు గో ఫర్ సడన్ రైడ్. నిన్న ఈవినింగ్ వరకు నాకు కూడా తెలియదు. అదేంటి మీకు కూడా సడన్ గా? మాకు ఇన్స్ట్రక్షన్స్ సడన్ గా వెళ్ళేసేసి ఆ కంప్లైంట్స్ వచ్చిన ఆధారం బేస్లా త్రూ రిజిస్ట్రార్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆల్ ఆఫ్ సడన్ గా నేను అవైలబుల్ లేను, ఇంకొక మెడికల్ మా బృందంలో ఇంకెవరినైనా ఉంటారు, అట్లా కొంతమంది అవైలబుల్ లేరు. కాబట్టి నేను నిన్న లాస్ట్ మూమెంట్లో ఐ హావ్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ టేక్ ఎ కాల్ అండ్ కమ్ హియర్. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. నకిలీ వైద్యులు అనే వర్డ్ మీరు యూజ్ చేస్తూ ఉన్నారు సార్. మీరు ఒక్క మాటలో చెప్పాలంటే మీ డాక్టర్స్, MBBS డాక్టర్స్ వాళ్ళని ఒక టెర్రరిస్ట్ లెక్కన చూపిస్తూ ఉన్నారు, టెర్రరిస్ట్ లెక్కన వాళ్ళ వెంటనే పడుతూ ఉన్నారు. ఇది కరెక్టేనా? టెర్రరిస్టులు కాదు, ఇంకా అట్లాంటి పదం కాదు, కానీ బేసిక్గా నకిలీ అంటే దే ఆర్ నాట్ క్వాలిఫైడ్. నకిలీ కాబట్టి నకిలీ అంటున్నాం కాబట్టి ఇంకా వేరే మీనింగ్ ఏమన్నది. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ పెట్టుకున్నారు, మొన్న ఒకటి చూసినాము, అర్హత లేకుండా పోలీస్ స్టేషన్ అని పెట్టుకొని వాళ్ళు కేసులు FIR చేస్తున్నట్టు దొంగగా చేసినారు. ఇది ఇల్లీగల్ కదా. అట్లాంటిది ఒక అడ్వకేట్ ఎక్కడైనా మీరు లీగల్గా క్వాలిఫైడ్ కాకుండా, ట్రైన్ కాకుండా, ప్రాక్టీస్ అంటే చేయకుండా, చదవకుండా అడ్వకేట్ చేయంగా చూసినరా, పోలీసుని చూసినరా, జడ్జిని చూసినరా, మరి డాక్టర్ ఎందుకు? అయితే ఈ క్వశ్చన్ RMP నుంచే నా దగ్గరికి వచ్చింది. అదే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఎవరినైనా సెల్ఫ్ ప్రొటెక్షన్, వాళ్ళని వాళ్ళు ఇన్ని రోజుల నుంచి చేసుకున్నామన్న వాళ్ళ ఆక్రోశమా లేకపోతే ఏదైనా అనుకోవచ్చు, కానీ బట్ వాళ్ళు చెప్పేదానిలా కరెక్ట్ కాదు. ఒకటి ఎందుకు అని అంటే ఇప్పుడు వైద్యుడు అనేది ఒక అతి పవిత్రమైన వృత్తి. ఒకటి ఫస్ట్ పాయింట్, ఎంతో క్వాలిఫైడ్ అయ్యి ఇంత ట్రైన్ అయినా కానీ స్టిల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ఎనీ పర్సన్. అది ట్రీట్ కరెక్ట్ చేయడానికి కోసం ఇంకా ట్రైన్ అయితేనే ఉంటా అంటారు. అందుకనే మనకు CPD అని చెప్పేసి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి డాక్టర్లకు పాయింట్స్ ఇచ్చేసి ఇయర్లీ ఇన్ని పాయింట్స్ ఉండాలి, 5 సంవత్సరాలకి ఇన్ని పాయింట్స్ ఉండాలి అని వాళ్ళకి పెట్టేసేసి వాళ్ళు ట్రైన్ చేస్తూనే ఉంటాంటాం ఇన్ స్పైట్ ఆఫ్ దిస్. అట్లాంటిది అర్హత లేదు, ఎవరో డాక్టర్ కింద ట్రైన్ అయ్యేసి 4 నెలలు 6 నెలలు సంవత్సరమో నీకు ఇష్టం ఉన్నది నేను ఆ డాక్టర్ కింద ట్రైన్ అయినా అది నాకు వచ్చు, నేను ఇష్టం ఉన్నది ట్రైన్ అవుతాను. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అండ్ ఇట్ ఇస్ లీగల్లీ నాట్ యాక్సెప్టబుల్. కొంతమంది RMPల దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అది ఫేక్. అది ఇప్పటి వరకు ఎవరికి ఏ సర్టిఫికేట్ ఎవరికి కూడా సర్టిఫికేట్స్ ఇచ్చింది వ్యాలిడ్ కాదు. సార్ మీరు చెప్పండి, కొంతమంది RMPల దగ్గర నేనైతే చూసిన అవి వాళ్ళు పెట్టుకునే సర్టిఫికేట్స్ ఏంటంటే అండి, ఎక్కడో ఒక దగ్గర ట్రైనింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గర ట్రైన్ అయ్యింది అని చెప్పేసి తీసుకుంటారు. అదేంటి అంటే వ్యాలిడ్ సర్టిఫికేట్ కాదు. ఫస్ట్ ఎయిడ్కి యాక్చువల్గా చెప్పాలంటే సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఫస్ట్ ఎయిడ్ మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఇంట్లో పెద్దమ్మ చేయొచ్చు, అత్తమ్మ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ ఎయిడ్ అనేది కట్టు కట్టడం, రక్తం కాస్తే కట్టు కట్టడం, జ్వరం వస్తే ఈ మాత్ర వేసుకోమని ఒక పూటకి ఒక మాత్ర ఇచ్చి నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళని పంపించాలి. అట్లాంటిది వీళ్ళు ఏం చేస్తున్నారంటే డాక్టర్ దగ్గర కాంపౌండర్ పని చేసిన ఆయన, డాక్టర్ దగ్గర ఎక్స్రే తీసిన ఆయన, డాక్టర్ దగ్గర నర్స్ పని చేసిన వాళ్ళు అంతా కూడా వచ్చేసి RMP అని ఒక పేరు తగిలించుకొని డైరెక్ట్ హాస్పిటల్ లాగా బెడ్స్ పెట్టుకొని
ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కియడము, స్టెరాయిడ్స్ ఇవ్వడము, తర్వాత యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్స్ ఇవ్వడము, ఇట్లా చేయడం ఒక అంటే పేషెంట్ను ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్రమం అన్నమాట ఇది. అంటే అప్పటికప్పుడు నీకు తెలియదు, దీర్ఘకాలికంగా ఇది చాలా నష్టం కలిగించే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్. ఇప్పుడు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేది మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అంటే ఏంటంటే ఒక డ్రగ్ను కావలసినప్పుడే వాడాలి, వీళ్ళు దాన్ని అనవసరంగా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్ రాస్తున్నారు, అట్లా రాయకూడదు అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పేషెంట్కు స్టిరాయిడ్ ఇవ్వగానే నాకు తగ్గింది అని అనిపిస్తుంది. సో ఆ దాంట్లో ఏమవుతుందంటే షుగర్ రావడము, కిడ్నీ ఫెయిల్యూర్ కావడము, ఇట్లాంటి చాలా ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు ఎప్పుడైతే అంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు కిడ్నీ పేషెంట్ చాలా తక్కువ మంది ఉండేవి. ఇప్పుడు చూడండి, ఇష్టం వచ్చినట్టు డయాలసిస్ సెంటర్లు పెంచుకుంటూ పోతాను. పేషెంట్స్ ఎక్కువైనరు. ఎందుకు ఎక్కువైనరు అంటే ఈ విచ్చలవిడితనంగా డ్రగ్స్ వాడడం వల్ల. ఈ సర్టిఫికెట్లు అనేటివి అథెంటిక్ కాదు, ఇవన్నీ కూడా ఇదే కాదు. ఈవెన్ BAMS చేసినా, ఈవెన్ రికగ్నైజ్డ్ BHMS చేసినా, ఫార్మ్డీ చేసినా 5 సంవత్సరాలు చేయాలి ఫార్మ్డీ. దే ఆర్ ఆల్సో నాట్ బౌండ్ టు డూ ప్రాక్టీస్. వాళ్ళు కూడా చేయడానికి లేదు. అలోపతి సర్టిఫికేట్ ఉన్నప్పటికీ వాళ్ళు డిగ్రీ తీసుకున్న BAMS, BHMS, ఫార్మ్డీ 5 సంవత్సరాలు చేసినా కానీ వాళ్ళు ఏదినికి చేయాలి? BAMS అంటే ఆయుర్వేదిక్ సంబంధించి, BHMS హోమియో, వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకోవాలి తప్పితే వాళ్ళు అలోపతి ప్రాక్టీస్ చేయడానికి లేదు. వీ హ్యావ్ రైడెడ్ ఇన్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ, బిగ్ హాస్పిటల్స్. కొన్ని హాస్పిటల్స్లల్లో వాళ్ళు ICUలో ఉండడం జరుగుతున్నది. సో ఇట్ ఈస్ ఇల్లీగల్. ICUలో కార్పొరేట్ సెక్టర్ సంబంధించిన వాళ్ళకైనా, మల్టీ స్పెషాలిటీ సంబంధించిన వాళ్ళకైనా కానీ నేను మళ్ళీ ఒకసారి విన్నవించుకునేది ఏంటంటే యూ స్టాప్ ఆల్ దిస్. ఇప్పుడు 14 మంది దొరికారు నకిలీ వైద్యులు అని అంటున్నారు. కేసులు అయితే వాళ్ళ మీద అయితే 100% కేసులు అయితాయా? ఇప్పటికి చాలా మంది పైన అయినాయి, చాలా మంది. ఇప్పుడు ఈ 14 అయితే వాట్ నెక్స్ట్? కేసు అయిన తర్వాత అదే చెప్పాను కదా మీకు. ఈ కేసుని ఏం చేస్తామని అంటే మనము డైరెక్ట్ త్రూ కోర్టులో చేస్తాం. ఇంతకుముందు ఏంటి పోలీస్ స్టేషన్. సో దాని ద్వారా ఒక అడ్వకేట్ పెట్టేసేసి మనము ఇప్పుడు ఉన్న మనం ఏదైతే దొరికినాయో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసేస్తే సేమ్ లైక్ ఎనీ అదర్ కేస్ ఇది మనం త్వరగా ముందుకు, అంటే ఎవిడెన్స్ ఉంటేనే కదా ఏ జడ్జి అయినా ఎవరైనా పనిష్మెంట్ ఇచ్చేది. త్వరగా ఆ కేసుని డెసిషన్కి వచ్చేదానికి మనం దోహదపడే ప్రక్రియ మనం చేస్తాం. నెక్స్ట్ ఏంటి అంటే మనం త్రూ అవుట్ ద స్టేట్ ప్రతి డిస్టిక్లకు సంబంధించి కలెక్టర్కి కానీ, DMHO డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకు కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఆర్ఎల్స్ వాళ్ళకు కూడా మనము ఈ ఏదైతే ఉన్నామో మనం చేసిన ఈ లిస్ట్ని పంపించేసుకొని వారిని క్లోజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. సో దే ఆర్ బౌండ్ టు క్లోజ్ దట్ క్లినిక్స్. ఓకే, ఎందుకు మాకు క్లోజ్ చేసే అథారిటీ, సీజ్ చేసే అథారిటీ మాకు ఐఎంఏకి లేదు. ఐఎంఏ కాదు, మెడికల్ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి లేదు. సో సీజ్ చేసే అథారిటీ ఉన్నది ఏంటి? డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ RDO. వాళ్ళని తీసుకెళ్ళేసి వాళ్ళు సీజ్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తాం? వాళ్ళ హెల్ప్ అడగవచ్చు కదా. అడుగుతున్నాం కదా, అదే కదా. ఇప్పుడు త్రూ ప్రాపర్ ఛానల్ నేను ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు రైట్ చేసి మనం ఇన్స్పెక్ట్ చేసేసి త్రూ మెడికల్ కౌన్సిల్కి పంపిస్తాం. ఇది ఆ మెడికల్ కౌన్సిల్ నుంచే వీఆర్ త్రూ ఆన్ పేపర్ విత్ లీగల్ డాక్యుమెంట్ వీఆర్ సెండింగ్ టు ద కన్సర్న్డ్ అథారిటీ, దట్ ఈస్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. ఈ లిస్ట్ మేము రైడ్ చేశాము, ఇక్కడ మాకు ఎవిడెన్స్ ఇవి దొరికినాయి, వీ హ్యావ్ డన్ FIR యాజ్ పర్ ద సో అండ్ సో యాక్ట్ NMC 3454 అండ్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 22 ప్రకారంగా మనం కేసు బుక్ చేయడం జరిగినది. వీరిని ఈ క్లినిక్స్ని మీరు క్లోజ్ చేయండి అని చెప్పేసి త్రూఅవుట్ ద స్టేట్ అన్ని DMHOలకి, అందరి కలెక్టర్స్కి మనము ఇది పంపడం జరిగినది యాజ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇప్పుడు మీరు 14 మంది పైన రైడ్ చేశారు. అవును. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంకా చాలా మంది ఉన్నారు. అవును, వేల మంది ఉన్నారు. అవును. అందరిపైన రైడ్ ఉంటుందా? ఉంటుంది డెఫినెట్గా. ఒకరోజు ఇప్పుడు వచ్చేసరికి మొత్తం మళ్ళీ మేము వెళ్ళేసరికి అందరు క్లోజ్ చేసుకుంటున్నారు. బేసిక్గా ఇన్ఫర్మేషన్ పాస్ అయింది, అవుతుంది అది రొటీన్గా. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళినాక వాళ్ళు టక్కన వెళ్ళేసి బాత్రూంలో కొంతమంది డోర్ వేసుకుంటారు, వాళ్ళ వైఫ్ ఉండేసి మీద పంపించేసి లేరన్న తర్వాత ఇంట్లో ఉన్నాక ఇంకా వాళ్ళు లేరు, అంతే. అవేమి అక్కడ అవేమి ఉండవు, మనకు క్లినిక్ అనే ఎవిడెన్స్ కూడా ఉండదు. సో అన్ని మాయం చేస్తారు ఇక, అంటే వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే సేమ్ ఎక్కడైనా. ఇప్పుడు ఈ చేసేటువంటి ఏదైతే ఉందో మీకు ఏమైనా ఎనీ థ్రెటనింగ్ కాల్స్
ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. వస్తున్నాయా? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. కాకపోతే నేను మళ్ళీ చెప్పుకునేది ఏంటంటే మీరు ఎంత ఇబ్బంది చేస్తే అంత నష్టపోతారు. ఫస్ట్ పాయింట్, థ్రెటనింగ్ చేస్తే భయపడే పరిస్థితి లేదు. రికమెండేషన్స్కి ఇనమన్న విషయం చాలామందికి అర్థమైంది, పొలిటీషియన్స్కి అయినా కానీ ఏందైనా. ఏంటంటే మేము అప్పీల్ చేయాలి, వీఆర్ డూయింగ్ అవర్ లీగల్ యాక్ట్ ప్రకారంగా మేము చేయాల్సిన పనిని నిష్పక్షపాతంగా రూల్స్ లా ఏదైతే ఉన్నదో దీని ప్రకారంగా అబైడ్ అవుతున్నాం. మెడికల్ కౌన్సిల్ ఈజ్ అ క్వాసి జ్యుడిషియల్ రెగ్యులేటరీ బాడీ విచ్ హెస్ గాట్ అథారిటీ టు ఫైర్ ఎఫ్ఐఆర్స్ బేస్డ్ ఆన్ సో అండ్ సో సెక్షన్స్. సో దీని ప్రకారంగానే నాట్ ఓన్లీ ఆన్ క్వాక్స్, ఆన్ ప్రొఫెషనల్స్ అంటే హాస్పిటల్స్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, కార్పొరేట్ సెక్టర్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు నేను చెప్పినట్టుగా. సో వాళ్ళని అప్పీల్ చేసి మీరు అనవసరంగా ఇంకా ఇబ్బంది తెచ్చుకోకండి, అంతే నేను చెప్పదలుచుకున్నాను. సార్ మీరు చెప్పండి, 30-40 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆర్ఎంపీ వ్యవస్థలో సీనియర్స్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు సడన్గా ఎక్కడికి పోతారు సార్? అయితే 30-40 సంవత్సరాలు ఉన్నారంటే మనము రోజు రోజుకు అప్డేట్ అవుతున్నాం. ఒకప్పుడు ఆకుపసర్లతోటి స్టార్ట్ కావచ్చు వైద్యం అనేది, కానీ మనం డెవలప్ అవుతున్నప్పుడు దాని ప్రకారం కొన్ని యాక్ట్స్ వచ్చినాయి. ఇది ఈ పని వీళ్ళు చేయాలని చెప్పేసి, న్యూరో సర్జరీ పని న్యూరో సర్జరీ చేయాలి, జనరల్ మెడిసిన్ పని జనరల్ మెడిసిన్ వాళ్ళు చేయాలని చెప్పేసి మనం డివిజన్స్ తెచ్చుకున్నాం, అయిపోయింది. నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా అనేది తప్పు. అది ఒకటి చెప్తాను. దాన్ని ఇప్పుడు తను ఒక రకంగా చెప్పింది, ఇంకొక రకంగా నేను 30 సంవత్సరాల నుంచి గంజాయి కాస్తున్నా, ఇప్పుడు నన్ను వచ్చి బంద్ చేయాలని అంటే ఇట్ ఈస్ ఇల్లీగల్. లా ఈజ్ లా. అప్పుడు నీకు అది తెలియదు, తెలియకుండా అందరూ అది ఓకే అనుకున్నారు. ఇప్పుడు మీకు తెలిసినప్పుడు బంద్ చేయాలి అంతే. ఇంకా ఇంత దెర్ ఇస్ నో అదర్ క్వశ్చన్. నువ్వు 30 సంవత్సరాల నుంచి నువ్వు ఇల్లీగల్ దందా చేస్తున్నావు కాబట్టి అది ఎలా లీగల్ కాదు. నీకు అప్పుడు ఆ లా తెలియదు, నీకు నాకు మనకు ఆ లా తెలియదు అంతే. వీఆర్ బ్లైండ్ అబౌట్ దట్ లా. ఎప్పటి నుంచో ఉన్నది, ఇది మనం కొత్తగా పెట్టింది కాదు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్. తెలంగాణ మెడికల్ 1956 ఇది ఎన్ఎంసీ యాక్ట్. ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాము? మన స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఏపీ మెడికల్ కౌన్సిల్ ఉన్నప్పుడు ఎన్ఎంసీ నుంచి దీన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఆ ఎన్ఎంసీ ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ స్టార్ట్ అయినాక తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అడాప్ట్ చేసుకున్నది. సో అది మనం చేస్తున్నది కాదు. ఎనీ అమెండ్మెంట్ ఇన్ దిస్ యాక్ట్ హ్యాస్ టు బి, యాక్టే కాదు దేలే కానీ. ఇప్పుడు కొంతమంది క్రెడిట్ అవర్స్ సంబంధించి అడుగుతున్నారు, ఇంతకుముందు కూడా మొన్న చెప్పాను కదా, అది కూడా చెప్పదలుచుకున్నాను. ఏమి అని అంటే ఇన్ని క్రెడిట్ అవర్స్ మనం వచ్చిన తర్వాతనే డాక్టర్స్ సంబంధించి కొంతమంది డాక్టర్స్ అడుగుతుంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇది మనం చేసింది కాదు. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగా మేము January 12th, 2024 రోజు మేము ఛార్జెస్ తీసుకున్నాము. ఆ ఎన్ఎంసీ క్రెడిట్ పాయింట్ సంబంధించిన యాక్ట్ 23rd November 2023 వచ్చింది. సో అదిని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మీరు మధ్యలో ఏం లేదు, 30 years నుంచి చేస్తున్నాం. అంటే ఒకప్పుడు ఎట్లుండేదంటే ఇంట్లో డెలివరీ అయ్యేది, దాయమ్మల చేతిలో డెలివరీ అయ్యేది. మరి ఇప్పుడు ఉన్నారా అండి దాయమ్మలు? లేరు. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అని చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు కూడా డెలివరీ అవ్వట్లేదు, హాస్పిటల్లోనే డెలివరీ అవుతుంది. మరి మేము 30 సంవత్సరాల నుంచి చేసినామని చెప్పేసి వాళ్ళు వచ్చి రోడ్ల మీద కూర్చోవట్లేదు కదా. అది వద్దు అన్నారు. ఎందుకోసం అని అంటే జనాల మంచి కోసము. నువ్వు ఇన్స్టిట్యూషన్లో డెలివరీ అయితే నీకు ఈ డెత్తులు అనేటివి తగ్గుతాయి, పాప మరణం కానీ తల్లి మరణం కానీ తగ్గుతుంది. అది ఒక సమాజ శ్రేయస్సు కోసం చేసిన మంచి పని, దాన్ని అవలంబించాలి. ఇది కూడా అంతే. ఆర్ఎంపీ అనే వ్యవస్థను మనము చిన్నప్పుడు ఎప్పుడో ఉండే అని అంటే అది యాక్చువల్గా ఆ సిస్టమ్ అనేది లేదు. నువ్వు కొంతవరకే చేయాలి, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, అది చేయకూడదు. ఇప్పుడు మీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎవరైతే 30 years 40 years అని చెప్పుకుంటున్నారో వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఏమన్నా చూపిస్తారు? మరి జీవన చూపెట్టడానికి అది గవర్నమెంట్ అనేది ఇది దొంగతనం అని తెలిసినప్పుడు నువ్వు దానికి దూరంగా ఉండాలి అంతే, ఎవరు చెప్పరు. అయితే వాళ్ళు ఇప్పుడు వాదన ఏంటంటే మీరు ఇప్పుడు ఎందుకు మా వెంట ఇప్పుడే ఎందుకు అనేది ఉండదు. నేను దొంగతనం చిన్నప్పటి నుంచి చేస్తున్నా, నువ్వు నన్ను ఇప్పుడే ఎందుకు పట్టుకున్నావు అంటే ఇన్ని రోజులు పోలీస్ వ్యవస్థ లేదో నిద్రపోయిందో తెలియదు, ఇప్పుడు మేల్కొని ఉన్నాడు పోలీస్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంతే. కానీ నన్నేం చేయమంటావు అనేది అని తప్పు, అది అట్లా అడగకూడదు. నేను దొంగతనం చేస్తే పట్టుకున్నాడు, నేను ఈ పని చేయను ఇంకో పని చేసుకుంటా అనేది నీకు తెలియాలి అంతే. ఇవన్నీ ఆర్ఎంపీ క్వశ్చన్స్. అవును, క్వశ్చన్లు అడిగినా తప్పలేదు. కాకపోతే వాళ్ళ క్రిస్టల్ క్లియర్ ఆన్సర్ ఇది. ఎందుకనంటే లా ఇంతకుముందు నుంచి నువ్వు చేస్తున్నావు, తప్పు ఒప్పు కాదు. ఇంతకుముందు నీకు అది తప్పని తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఇంకో క్వశ్చన్ ఉంది. ఇంకొకటి చెప్తాను. 30 సంవత్సరాల కింద మన తెలంగాణలో ఒక 3 మెడికల్ కాలేజీలే ఉండే. గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఈ రోజు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయండి?
గవర్నమెంట్ వ్యవస్థలోనే 31 జిల్లాలకు 31 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 10,000 సీట్లు ఉన్నాయి. అప్పుడు మాకు 1000 ర్యాంక్ దాటినాక సీట్ ఎవరికి అంటే వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మరి వ్యవస్థ అప్పటి లెక్క లేదు కదా. ఇప్పుడు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ అయింది కదా. నేను ఇంకా అప్పటి లెక్కనే ఫాలో అవుతాను. విలేజ్కి వెళ్తారా? ఎందుకు వెళ్ళారండి? వెళ్తారు, 100% వెళ్తారు, కంపల్సరీ వెళ్తారు. ఇవాళ ఇప్పుడు ఇక్కడ 4 డాక్టర్లు ఉన్నారంటే రేపు ఇంకో 4 డాక్టర్లు పక్కకి వెళ్ళాల్సిందే, ఆ పక్కకి ఇంకా వెళ్ళాల్సిందే, తప్పకుండా వెళ్తారు. ఎంబీబీఎస్ డాక్టర్లు విలేజ్ కి వెళ్తారు, ఓకే వెళ్తారు. కాకపోతే ఇప్పుడు తీసుకున్న ఆర్ఎంపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న ఫీజే తీసుకుంటారా అక్కడ? అవునండి, అప్పుడున్న వ్యవస్థ ప్రకారం ఇవాళ నీకు ఇవాళ 100 రూపాయలు మీరు ఎట్లా కంపేర్ చేస్తున్నారు? అడిగారు కానీ వాళ్ళు తీసుకున్న ఫీజు తీసుకుంటారా? వాళ్ళకి అర్హతే లేదు, వాళ్ళ ఫీజే తీసుకోవద్దు. అట్లాంటిది పెట్టేసుకుని వీళ్ళతో ఎట్లా చేస్తున్నారు అని అంటే మీరు సంబంధం లేకుండా కంపేర్ చేస్తున్నారు. కానీ అడగదు. ఆయన చదువుకున్నది ఏంది, ఆయనకున్న అర్హత ఏంది, ఆయన క్వాలిఫికేషన్ ఏంది, వీళ్ళు ఒక ఎంట్రన్స్ రాయాలనంటే ఎంత రేం బౌల్ కష్టపడాలి, ఎంట్రన్స్లో క్వాలిఫై కావాలి, కాకపోతే మళ్ళీ రాయాలి, అది 5 years చదవాలి, ఆ తర్వాత మళ్ళీ పీజీ రాయాలి. ఇవన్నీ చేసిన వాళ్ళతో నువ్వు ఆర్ఎంపీకి వాళ్ళు తీసుకున్న ఫీజు వీళ్ళకి తీసుకోమనంటే ఏమన్నా క్వశ్చన్? అది మీరు కదా వాళ్ళు అడిగేది, కానీ ఏమన్నా లీగల్గా ఉన్నదా? ఈజ్ ఇట్ ఎనీ వ్యాలిడ్ క్వశ్చన్? అది యూజ్లెస్ క్వశ్చన్. అది ఐ డోంట్. ఇప్పుడు వాళ్ళని పెంచి పోషించింది మీరే, మీరంటే మీరని కాదు, అదే అదే మీలాంటి ఎంబీబీఎస్ డాక్టర్లు పెంచి పోషించలేదా? ఇంకా అలాగే పెంచి పోషిస్తున్నారన్న వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. డాక్టర్స్ పైన ఉంటుందా? 100% ఉంటాయి. ఇప్పుడు తీసుకుంటున్నాం, డాక్టర్లను సస్పెండ్ కూడా చేస్తున్నాము. ఎక్కడ జరిగినాయి కొన్ని చెప్పండి. ఇప్పుడు మన హైదరాబాద్ లో జరిగినాయి, భువనగిరిది ప్లస్ ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి. పెద్ద హాస్పిటల్స్ లో పెద్ద డాక్టర్స్ ని, సూర్యాపేట, నల్గొండ డిస్టిక్ల, తర్వాత ఇప్పుడు త్రూఅవుట్ ద స్టేట్ జరుగుతున్నాయి. డాక్టర్స్ పైన కూడా చర్యలు జరుగుతున్నాయి, సస్పెన్షన్. అయితే దట్ ఇస్ ద బిగ్గెస్ట్. వాటికి సంబంధించింది ఎన్ని వస్తాయి? ఇప్పుడు మీరు వీటికి సంబంధించింది థ్రెడ్స్ వస్తానే అంటారు. మీకు మినిస్టర్ల నుంచి రావచ్చు, మేబీ నాకు తెలిసి ఎమ్మెల్యే మినిస్టర్స్ వస్తూనే ఉంటాయి అవన్నీ. బట్ వీఆర్ డూయింగ్ అవర్ జాబ్ వితౌట్ ఎనీ. నేను అడిగిన క్వశ్చన్లు అవి నా క్వశ్చన్లు, ఆర్ఎంపీ క్వశ్చన్లు నేను అడిగాను. ఎందుకంటే మీరు ఆర్ఎంపీ అనద్దు, నకిలీ వైద్యులు. ఎందుకంటే ఆర్ఎంపీ అనేది రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్. రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే క్వాలిఫైడ్ డాక్టరే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్. క్వాలిఫైడ్ అంటే హూ హెస్ డన్ ఎంబీబీఎస్ అండ్ గాట్ రిజిస్ట్రేషన్ ఇన్ ద మెడికల్ కౌన్సిల్ ని ఆర్ఎంపీ అంటాం, రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అని. ఇలా మిస్యూజ్ చేస్తున్నారు, అది తప్పది. దే ఆర్ నాట్ ఆర్ఎంపీ, దే ఆర్ నకిలీ వైద్యులు. రీసెంట్ గా జనగామలో ఒక ఇష్యూ జరిగింది, దాని మీద మీరు ఏమైనా స్పందిస్తారా? సో స్పందించడానికి ఆల్రెడీ అరెస్ట్ చేసేసినారు, అది లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. మనకు కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం కూడా వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ మీరేం చెప్తారు? నెక్స్ట్ మీరు ఫస్ట్ మీరు లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు? ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది ఉండకూడదు. ఏదైనా విద్యార్హత ఉన్న వాళ్ళే వైద్యం చేయాలి. నేను ఎస్ఎస్సి చేసిన, నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసిన, నేను నర్సింగ్ చేసిన, నేను వైద్యం చేస్తాను, నేను డాక్టర్ అని బోర్డు పెట్టుకొని నేను దుకాణం ఓపెన్ చేస్తా అంటే పద్ధతి కాదు. ఫస్ట్ ఎయిడ్ అనేది ఎవరైనా చేయొచ్చు, దానికి ఆర్ఎంపీ అని బోర్డు అవసరం లేదు, ప్రథమ చికిత్స అని అవసరం లేదు. ఫస్ట్ ఎయిడ్ అనేది ఉచితంగా చేయాలి. దానికి మీరు ఫీజు అన్నారు కదా, ఫీజు కూడా ఉండదు. ఫస్ట్ ఎయిడ్ అనేది ఎమర్జెన్సీలో ఎవరు వస్తే వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ కావచ్చు, లేదంటే అన్క్వాలిఫైడ్ కావచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, కానీ ఫస్ట్ ఎయిడ్ అనేది ఉచితంగా చేయాల్సింది. సో ఇక్కడ నుంచి అయినా కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అని పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్ ఎయిడ్ వరకే పరిమితంగా అండి బెడ్లు వేయడం కానీ, చికిత్స చేయడం కానీ, తర్వాత ఎంటీపీలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయొద్దని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు గనక పరిధి దాటి వైద్యం చేస్తే మాత్రం మీ పైన కఠిన చర్యలు ఉంటాయి. మీరు అనుకుంటుండొచ్చు ఇన్ని రోజులు లేదు ఇప్పుడేమవుతుందని. ఇప్పటికే వ్యవస్థ చాలా మారిపోయింది. మీరు డాక్టర్ అనే పదాన్ని తీసేసిండ్రు, తర్వాత ఈ ప్రథమ చికిత్స అనే బోర్డులు కూడా తీసేసి వైద్యం చేస్తూ ఉన్నారు. తర్వాత మీరు పేరు లేకుండా చిట్టీలు ఇచ్చి మందులు ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా జరిగిన మార్పులు, గత 2-3 సంవత్సరాల నుంచి జరిగిన మార్పులు. ఇంకా మార్పు చూస్తారు, తప్పకుండా తగిన చర్యలు ఉంటాయి. కాబట్టి మీ పరిధిలో మీరు ఉండండి అని చెప్పేసి నేను మనవి చేస్తాను. సార్, ఫైనల్ ఫ్యూ వర్డ్స్. సేమ్ అదేనండి, ఇన్ని రోజులు చేసినామని చెప్పేసి ఇక మీదట కూడా చేస్తానంటే కుదరదు. బంద్ చేసుకోండి, అయిపోయింది. ఎందుకంటే ఇయర్లీ 10,000 మెంబర్స్ డాక్టర్స్ వస్తున్నారు, ఊర్లలోకి వెళ్తారు, ఎవ్రీథింగ్. ఇంకొకటి వైద్యులకు కూడా మీరు ఇంతకుముందు అన్నారు కాబట్టి చెప్తున్నాను, మీరు ఈ నకిలీ వైద్యులతోటి కొల్లుడు కావడం అనేది తప్పు. వాళ్ళపైన మీపైన
చర్యలు ఉంటాయి, దానిలో ఎలాంటి సందేహం లేదు. సో నకిలీ వైద్యులు కంప్లీట్గా మీరు బంద్ చేసుకోవాలా. ప్రథమ చికిత్స అనే పేరుతోటి ఇంకా ఇదే వైద్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో మోర్ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో నకిలీ వైద్య రహిత రాష్ట్రంగా ఎప్పుడు చూస్తాం. సో మేము చేయాల్సిన పని మనం చేస్తున్నామండి. మనము పడే అవకాశం ఉందా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచిత. మా చేతిలో ఉన్న కర్మ ఏదైతే పని ఉంటుందో దాన్ని ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా, ఎవరికి తలొగ్గకుండా, ఎవరి మాట కూడా వినకుండా, ఇంకా చెప్పాలని అంటే ఎవరు చెప్పినా మన పనిని మేము, మాకు లీగల్గా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇన్ని రోజులు మెడికల్ కౌన్సిల్ లేదా చేయలేదా అని అంటే అది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు మేము ఈ పనిని చేస్తున్నాము, ఇదిని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాము. ఒకరోజు ముందు వెనుక బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ఖచ్చితంగా మారండి అందరికీ, అటు నకిలీ వైద్యులకైనా ఇటు వైద్యులకైనా. కార్పొరేట్ సెక్టర్లో కూడా ఎవరైతే అర్హత లేని వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఇప్పటికీ మల్టీ స్పెషాలిటీ నిర్మల్లో కూడా కొన్ని హాస్పిటల్స్లలో చేసి కమిషన్ తీసుకుంటున్నారు ఆర్ఎంపీ వాళ్ళు. అదే అలాంటి వాళ్ళను కూడా మనకు దృష్టిలో లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళింది ఒట్టిగానే వెళ్ళం, మనకు వచ్చింది మెడికల్ కౌన్సిల్కి లిస్ట్ వస్తుంది. కంప్లైంట్స్ బేస్ చేసేసుకొని 1, 2, 3, 4 ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా వాళ్ళు ఎవరెవరు ఏమేం చేసినారో, ఎవరో కాదు వాళ్ళ పక్కలే ఇస్తారు లిస్టు. కంప్లైంట్స్ చుట్టుపక్కల ఉంటారు, అందరు ఉంటారు, డాక్టర్ల పైన ఇస్తారు. బట్ మనము ఒక్కసారి అంటే వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసుకొని వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి తెలుసుకున్న తర్వాతనే మనం ఆ లిస్ట్ తయారు చేసినాక మెడికల్ కౌన్సిల్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఏది త్రూ ప్రాపర్ ఛానల్ రిజిస్ట్రార్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడంతో మేము సడన్గా వెళ్ళేసి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇలా గొప్ప విషయం ఏంటంటే, మీలాంటి పెద్ద డాక్టర్లను కూడా మీరు టార్గెట్ చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎంపీలు మీలాంటి డాక్టర్లతోనే కదా పెట్టుకునే కదా ఇదంతా నడుస్తుంది వ్యవస్థ. అంటే పేషెంట్లను పంపించడము, కమిషన్ తీసుకోవడము, ఇది స్టిల్ ఇప్పటికి కూడా అక్కడక్కడ వినిపిస్తూ ఉన్నది. కానీ ఇంతకుముందు లెక్క లేదు, కరెక్టే. భయపడకుండా చేస్తున్నారు, ఇంకా మార్పు వస్తుంది. నాది సింపుల్లీ హంబుల్ రిక్వెస్ట్ అందరినీ డాక్టర్లని, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ స్టాప్ కొల్యూడింగ్ విత్ దిస్ క్వాక్స్. ఎందుకనంటే ఇది నెక్స్ట్ జనరేషన్ కోసం, మన ప్రొఫెషన్ కోసము, మన ప్రొఫెషన్ యొక్క డిగ్నిటీ కాపాడడానికి కోసము. సో ఇట్ ఈస్ ద హై టైం. కొంతమందికి ఎవరైతే వీళ్ళతో కుళ్ళుడవుతున్నారో, ఇప్పుడు చాలామంది మారినారు. చాలామంది హాస్పిటల్స్లలో ఓన్లీ ఎంబీబీఎస్ఏ పెట్టుకుంటున్నారు, స్పెషలిస్ట్ని పెట్టుకుంటారు, బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ తీసేసారు. ఇంతకుముందు కార్పొరేట్ సెక్టర్లో పెద్ద హాస్పిటల్స్లలో ఓన్లీ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఫామ్డీ మాత్రమే ఉంటుండే, ఏది డ్యూటీ డాక్టర్గా. ఇప్పుడు కంప్లీట్ లేరు, ఆల్మోస్ట్ చాలా చేంజ్ అయింది. డైరెక్ట్గా ఇక మీదట నైట్లో కార్పొరేట్ సెక్టర్స్ కూడా ముందే చెప్తున్నాము, వీ విల్ గో అండ్ రైడ్. వీ హ్యావ్ గాట్ అథారిటీ టు ఇన్స్పెక్ట్. అందరిలాగా మేము నోటీస్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ చేయకుండా మాకు స్పెషల్ అథారిటీ ఏంటంటే మెడికల్ కౌన్సిల్కి midnight 12 o'clock కూడా మేము వెళ్ళేసి ఇన్స్పెక్ట్ చేసే అథారిటీ ఉంటుంది. సో ఎనీ కార్పొరేట్ సెక్టర్ని మా ఇట్లా మీరు డ్యూటీ డాక్టర్లు ఉన్న టైంలో కూడా కార్పొరేట్ ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆర్ సూపర్ స్పెషాలిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకనంటే ఇంకోటి డాక్టర్స్కి దే నీడ్ టు హ్యావ్ ద డిగ్నిఫైడ్ శాలరీ కూడా చాలా తక్కువ ఉంటున్నది. సరే, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్, ఐ కెనాట్ టాక్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. బట్ మినిమం క్వాలిఫైడ్ డాక్టర్స్ని హైర్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్కి ఒక ప్లేస్మెంట్ వస్తుంది. ప్లస్ క్వాలిఫైడ్ కాని వాళ్ళను, అంటే అర్హత లేని వాళ్ళను, ఎంబీబీఎస్ కాని వాళ్ళను దూరం పెట్టినట్టు మన ప్రొఫెషనల్ వాళ్ళకి మనం ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుందని నా యొక్క థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాడు BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.